మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ లేఖనమును మనం చదువుకుందాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు స్పష్టంగా ఈ దినమున అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకములో ఎవరైతే దీన మనస్సు గలవాడై దేవుని యందు భయభక్తులు కలవాడై వణుకుచుండునో వానిని దేవుడు దృష్టించుచున్నాను అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి అలా దీన మనస్సు కలిగి ప్రభు అయిన యేసు క్రీస్తు నందు ఎవరైతే భయము చేత భక్తి చేత వణుకుతూ ఉంటాడో అట్టి వాణిని దేవుడు దృష్టించుతున్నాడు. మరి ఈ రీతిగా ఈ లోకంలో మరి ప్రజలు ఉన్నారా, మరి జనులు ఉన్నారా, మరి విశ్వాసులు ఉన్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు మార్గములో నడుచుచున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు దీన మనస్సు గలవారై వణుకుతూ ఆయనను ప్రార్థించే వారికి ఆయన మంచి చేయక మానడు. అట్టి వారిని దేవుడు మరి చూస్తూ ఉన్నాడు. మరి ఇలా మనం ఉందాము అనుకుంటే దేవుని దృష్టిలో మనము కూడా కనిపించాలనుకున్నట్లయితే ఈ ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు నీవిచ్చిన ఆయుష్కాలమును బట్టి ఈ దినమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ మహాకృప చేత మాత్రమే ఈ లోకంలో మేము జీవించుతున్నామనే విషయాన్ని మేము మర్చిపోతూ ఉన్నాం. ప్రభా, మాకు నీవు గుర్తు చేస్తున్నందుకై మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ ప్రభా, ఈ వాగ్దానము వీక్షించుతున్న ప్రతి ఒక్కరిలో ఫలింపచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడును అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి క్రీస్తు యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.